చంద్రబాబు పాలన ఎప్పుడు అంతమవుతుందని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు వైసీపీ అధినేత జగన్. వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళి అర్పించిన ప్రతిపక్ష నేత అక్కడి నుంచి నేరుగా ప్లీనరీకి చేరుకున్నారు. సాయంత్రం వరకు కొనసాగిన తొలి రోజు ప్లీనరీలో టీడీపీ పాలనే టార్గెట్ గా నేతల ప్రసంగాలు సాగాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించారు వైసీపీ అధినేత జగన్. ఉదయం 8:30 ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్కు చేరుకున్న జగన్ వైఎస్ విజయమ్మ, షర్మిలతో కలిసి ప్రార్థనలు చేశారు. వైఎస్ ను స్మరించుకున్నారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, వైఎస్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇడుపులపై నుంచి అమరావతికి జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లాల్సిందే. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ రాలేదు. దీంతో ఉదయం 9 గంటలకు ఇడుపులపై నుంచి కడప ఎయిర్పోర్టుకు బయలుదేరారు జగన్. 9:30కు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు. హెలికాప్టర్ రాకపోవడంతో అనుకున్న సమయానికంటే ఆలస్యంగా ప్లేనరీకి హాజరయ్యారు జగన్. ప్రత్యేక విమానంలో ఉదయం 10:30కు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సుమారు 12 గంటలకు ప్లేనరీకి చేరుకున్నారు జగన్. ప్లేనరీలో అధినేతకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్లేనరీ ప్రాంగణంలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం వేదికపైకి చేరుకుని పార్టీ నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం వేదిక వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జగన్. మధ్యాహ్నం 12:45 ప్రారంభోపన్యాసం చేసిన జగన్ చంద్రబాబు పాలన ఎప్పుడు అంతమవుతుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావడానికి, వచ్చాక ఏం చెయ్యాలనే దానిపై 2 రోజులు చర్చించి నిర్ణయాలు తీసుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజానికమంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి దుర్మార్గపు పాలన, ఇంతటి అన్యాయమైన పాలన మేము ఎప్పుడూ చూడలేదని ఇవాళ రాష్ట్ర ప్రజానికమంతా కూడా అనుకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పార్టీ ఇవాళ ఈ ప్లీనరీ జరుపుకుంటా ఉంది. రాబోయే రోజుల్లో దశ దిశ నిర్దేశించుకునేందుకు మనం చేసిన పోరాటాలన్నీ కూడా ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలి, రాబోయే రోజుల్లో ఏం చేయాలి, రాబోయే రోజుల్లో మన పార్టీ ఏం చేస్తుంది దగ్గర నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతాం వరకు ఇవాళ మనం అందరం కూడా ఏకమై చర్చించుకునేందుకు ఇవాళ ప్లీనరీలో కలిశాం. రేపు సుదీర్ఘంగా నా ప్రసంగం ఉంటుంది. ఇవాళ మాత్రం మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ప్రసంగం అనంతరం చంద్రబాబుపై అవినీతి చక్రవర్తి అనే పుస్తకాన్ని విడుదల చేశారు జగన్. చంద్రబాబు రాజధాని భూముల వ్యవహారంలో చేసిన అవినీతి, విశాఖ భూ కుంభకోణం గురించి ఈ పుస్తకంలో స్పష్టంగా ఉందన్నారు జగన్. వైసీపీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో మొదటి రోజు 6 రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టారు. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ నిర్మాణం, 2019 ఎన్నికలు వంటి అంశాలపై చర్చలు సాగుతాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు 2వ రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.